ఓజీ ఓజీ ప్రకంపన అయితే 15th డే రోజు అయితే సెలబ్రేషన్స్ భయ్య మామూలుగా జరగలేదన్నమాట. ఎలాంటి సెలబ్రేషన్స్, ఎలాంటి ఫ్యాన్ బేస్ షోస్ అయితే ఇంకా ఎప్పుడు కూడా ఈ టీఎఫ్ఐలో ఎప్పుడు వేసి ఉండరు కూడా నాకు తెలిసి. మోస్ట్లీ మేబీ కూడా అసలు జరిగి ఉండదు అనమాట టీఎఫ్ఐలో ఇలాంటి ఫ్యాన్ బేస్ షో. అలాగే 15th షో అంటే 50వ రోజు వేసిన షోస్ అయితే, ప్రీమియర్ షోస్ అయితే మామూలుగా లేవు. అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్ బాగా మంచిగా గ్రాండ్ సక్సెస్ అయినాయి అనమాట. హౌస్ఫుల్ అయిపోయాయి అనమాట ఏ థియేటర్స్ లో 15th డే ప్రీమియర్ షోస్ వేశారు. ఆ ప్రీమియర్ షోస్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో 9 PM షోస్ అయితే ఎక్స్ట్రాడినరీ లెవెల్లో హౌస్ఫుల్ అయిపోయినాయి అనమాట. సో ఇది కూడా ఒక కొత్త సినిమా మళ్ళీ ఫ్రెష్ గా రిలీజ్ అయిన టైప్ లో ఫెస్టివల్ టైప్ అయితే చేశారనమాట. ఒక ఫ్రెష్ ఫీల్ అయితే కలిగింది నాకు కూడా. ఆ యొక్క సంబరాలు చూడంగానే అసలు థియేటర్స్ ముందు పోయి ఆ గోల, ఆ సౌండ్, ఆ పేపర్స్ ఫ్లయింగ్, అసలు ఎక్స్ట్రాడినరీ లెవెల్లో బాగా అయితే ఫ్యాన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట దీన్ని అయితే. సో కలెక్షన్స్ కూడా అదే లెవెల్లో వచ్చాయి, దుమ్ము దులిపేశాయి భయ్య. సో మెయిన్ థియేటర్స్ లో ఎవరైతే థియేటర్స్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు ఆ యొక్క 9 PM షోస్ అయితే వేశారు. హౌస్ఫుల్ అయిపోయిన ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి అనమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ది కెరియర్ లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. సో అలాగే ఒక గ్యాంగ్స్టర్ టైప్ లో మూవీ అయితే తెరకెక్కింది కదా, మామూలుగా యాక్షన్ డ్రామా ఇలాంటి మూవీస్ పడాలి పవన్ కళ్యాణ్ గారి. కలెక్షన్స్ పరంగా కానీ అండ్ ఆయన ఫ్యాన్ బేస్ పరంగా కానీ ఆయన స్టార్ పరంగా కానీ ఇలాంటి మూవీస్ పడితే, తెలుగు స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీ పడితే మూవీ ఎక్కడో నిలుస్తుంది అది. సో దానికి రుజువు ఇదే అనమాట ఓజీ మూవీ. సో దానికి సమాధానం మామూలుగా లేదు. సో సుజిత్ టేకింగ్ కానీ అసలు ఆ యొక్క మా ఫిలిం మేకింగ్ కానీ మామూలుగా లేదు. అండ్ తమనిచ్చిన బీజిఎం కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్. ఇలాంటి మ్యూజిక్ కావాలి మనకి ఫ్యాన్స్ కానీ, ఇలాంటి మ్యూజిక్ కావాలన్నమాట. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. సో ఒకదాని తర్వాత బీజిఎంస్, అసలు ఆ ఎంట్రీ కానీ, అసలు వర్కింగ్ కానీ, ఆ టైటిల్ కార్డుకి ఇచ్చిన బీజిఎం కానీ అసలు బాబా మామూలుగా లేదు భయ్య. అండ్ కలెక్షన్స్ ఎక్కడ ఓన్లీ హైదరాబాద్ లో రిలీజ్ చేశారు, మెయిన్ సిటీస్ లో మెయిన్ థియేటర్స్ అయితే రిలీజ్ చేశారనమాట. కలెక్షన్స్ హౌస్ఫుల్ అయిపోయినాయి, ప్రతి థియేటర్ కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు హౌస్ఫుల్ అయినట్టు ఎంత కలెక్షన్స్ వచ్చింటాయో. సో 9 PM షో ఒక్కటే వేశారు కాబట్టి కలెక్షన్స్ మాత్రం హౌస్ఫుల్ థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అయిపోయాయి అనమాట. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి లైనప్ లైనప్ అయితే అనిల్ రావిపూడితో అంటున్నారు. అండ్ మన తమిళ డైరెక్టర్స్ తో ఉంది అని అంటున్నారు కానీ ఆయన ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అనిల్ రావిపూడితో అంటే మనకు ఆ రోజు థియేటర్స్ మన దిల్ రాజు గారు చెప్పారు కాబట్టి అది కన్ఫర్మ్ అనే చేసుకోవాలి. దిల్ రాజు గారు చెప్పారంటే అది కన్ఫర్మ్ గా ఆ మూవీ అనిల్ రావిపూడి గారితో ఉంటుంది. బట్ అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి చాలా వర్క్ ఉంటుంది, డిప్యూటీ సీఎం గా ఉన్నారు కాబట్టి ఆయన వర్కింగ్ డేస్ అండ్ ఆయనకి మామూలుగా ఆయన డేస్ ఫ్రీ ఎప్పుడు ఉంటే అప్పుడు షూటింగ్ ప్రారంభిస్తారేమో మేబీ. ఎందుకంటే అనిల్ రావిపూడి గారు చాలా త్వరగా స్పీడ్ మూవీ అనేది ఫినిష్ చేస్తారనమాట. లైక్ మన చిరంజీవి గారితో వస్తున్న మూవీ కూడా చాలా తొందరగా ఫినిష్ చేశారు. రేపు సంక్రాంతికి రాబోతున్నాను. దాంట్లో ఉన్న చాలా గ్లిమ్స్ బయటకు వచ్చాయి, సాంగ్ బయటకు వచ్చింది. ఎందుకంటే అంత స్పీడ్ గా ఉంటుంది అన్నమాట అనిల్ రావిపూడి గారి వర్క్. బట్ చూడాలి. మన కాంబినేషన్ అనిల్ రావిపూడి అండ్ మెగా పవర్ స్టార్ గారు అండ్ దిల్ రాజు గారు కలిస్తే ఎలా ఉండబోతుంది మూవీ అని చూడాలన్నమాట. కలెక్షన్స్ అయితే దుమ్ము తెలిపేసాయి అనమాట, మేము చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ 15th డే సక్సెస్ గ్రాండ్ గా అయితే సక్సెస్ గా జరిగింది. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో నెక్స్ట్ వీడియో కలుద్దామంటే థ్యాంక్